ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసేద్దాం. ఉమెన్ కి సంబంధించిన ఎడిటోరియల్ వచ్చింది. వాళ్ళ మీద జరుగుతున్న రేప్స్ అండ్ హౌ సొసైటీ ఈస్ ఇన్సెన్సిటివ్ టువర్డ్స్ రేప్స్ అగెనిస్ట్ ఉమెన్. సో దానికి సంబంధించిన టాపిక్ ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో చేసే ముందు మీకు ఎప్పుడు చెప్పేలాగే ఇవాళ కూడా చెప్తున్నాను. సో వీ కమ్ అప్ విత్ ఏ న్యూ వెబ్సైట్ అండ్ యాప్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి మన వెబ్సైట్ ltxclasses.com లోకి లాగిన్ అయ్యి జస్ట్ డూ దిస్ సెర్చ్, డెమో అని సెర్చ్ చేయండి. మీకు ఆప్షనల్ డెమో, యూపీఎస్సీ ఆప్షనల్కి సెపరేట్గా, బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి వాళ్ళకి సెపరేట్గా, యూపీఎస్సీ వాళ్ళకి సెపరేట్గా 3 డెమో కోర్సెస్ అనేవి పెట్టడం జరిగింది. సో మీరు ఈ కోర్సెస్లోకి వెళ్తే ఆ కోర్సెస్ ఎలా ఫంక్షన్ అవుతాయి అంటే, ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే మీకు క్లాసెస్ ఎలా జరుగుతాయి, క్విజెస్ ఎలా కండక్ట్ చేయబడతాయి, టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, ఎలా చెప్తారు, సో శాంపుల్ వీడియోస్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, అండ్ దెల్ బి సమ్ పీడిఎఫ్స్, యాప్ ఎలా ఫంక్షన్ అవుతుందో కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ యాప్ని మీరు వెబ్ యాక్సెస్ అంటే ల్యాప్టాప్లో మీరు యాక్సెస్ చేయొచ్చు, ప్లస్ ఒక మొబైల్ డివైస్, ఐఓఎస్ కావచ్చు లేకపోతే ఆండ్రాయిడ్ కావచ్చు, ఒక సింగిల్ మొబైల్ డివైస్లో మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, మీ అందరికీ తెలిసిందే ఇది. సో డూ చెక్ దిస్. అండ్ వన్ అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకి యూపీఎస్సీకి వచ్చేసరికి ఫీజు 10,000 రూపాయలు పెరుగుతుంది. సో ఇవాళకి రేపటికి 50,000 రూపాయలు ఉంది ఫీజు. మీరు 5,000 పర్ మంత్ పెట్టి జాయిన్ కావచ్చు. సెప్టెంబర్ 1 నుంచి అంటే ఎల్లుండి నుంచి మీకు ఫీజు 60,000 అవుతుంది. అప్పుడు కూడా మీరు 5,000 పెట్టి జాయిన్ కావచ్చు, బట్ ద ఫీజ్ విల్ బి 60,000. సో 12 ఇన్స్టాల్మెంట్స్ అవుతాయి. ఇవాళ రేపటిలోపు మీరు యూపీఎస్సీ జాయిన్ అయితే 10 ఇన్స్టాల్మెంట్స్, 10 into 5,000కి మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్ కూడా మీకు ప్రెసెంట్ 4 into 5,000 అంటే 25,000 ఉంది ప్రెసెంట్ ఫీజు. అంటే మీరు 5,000 into 5 months కట్టి జాయిన్ కావచ్చు. ఎల్లుండి నుంచి అది 30,000 అవుతుంది, అంటే 6 ఇన్స్టాల్మెంట్స్ అవుతుంది. సో మీరు అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. మీరు ప్రత్యూష మేడం నెంబర్ మీ అందరికీ తెలిసిందే. యూ కెన్ కాల్ 7893899553 నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. బట్ బిఫోర్ దట్ చెక్ చేసుకోండి, క్వాలిటీ ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసిన తర్వాత మీరు రండి. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ డెమో కోర్స్ అండ్ సీ ద కంటెంట్స్ అండ్ అదర్ థింగ్స్. ఆ తర్వాత మీరు యూ కెన్ మేక్ ఎ డెసిషన్, రైట్? అలాగే బ్యాంక్ ఎస్ఎస్సి సెగ్మెంట్కి కూడా అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సెగ్మెంట్కి కూడా 1 week ఫ్రీ డెమో ఇస్తున్నాం. ఇవాళ నుంచి 1 week ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. బ్యాంక్ ఎస్ఎస్సి రాబోతున్న ఎన్ఆర్ఐ సిఈటీకి మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే యూ విల్ హ్యావ్ 1 week ఆఫ్ ఫ్రీ డెమో క్లాసెస్. ఈ కోర్స్కి మీరు సైన్ అప్ అయితే ఇట్స్ ఫ్రీ కోర్స్, మీరు ఎవరైనా సైన్ అప్ అయిపోవచ్చు. రోజు రాత్రి 7 నుంచి 9 వరకు 7 to 8 ఒక క్లాస్ ఉంటుంది, 8 to 9 ఇంకో క్లాస్ ఉంటుంది. 1 week కూడా వినండి. మీకు నచ్చినట్లయితే మీరు నెక్స్ట్ మండే నుండి మీరు జాయిన్ కావచ్చు. నెక్స్ట్ మండే నుంచి ఫ్రెష్గా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ 1 week కూడా విల్ బి డెమో క్లాసెస్. డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్, నేనే కాకుండా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా మీకు ఎక్స్పోజ్ చేస్తాను. వాళ్ళతో లైవ్ క్లాసెస్లో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఇఫ్ యూ లైక్ దేర్ టీచింగ్ స్టైల్, యూ కెన్ హ్యాపీలీ జాయిన్ our course. So that's about it. So let's begin our editorial now. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటంటే, రేప్ అండ్ ఇన్సెన్సిటివిటీ. రేప్ అంటే మీకు తెలుసు, అత్యాచారం ఉమెన్ పట్ల చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ఇండియాలో ప్రతి 16 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుంది అంటే నేను అర్థం చేసుకోవచ్చు ద ఇంటెన్సిటీ, ద నెంబర్ ఆఫ్ రేప్స్ ఎగెనిస్ట్ ఉమెన్ అనేవి ఎంత ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇన్సెన్సిటివ్ అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్ ఫర్ అదర్స్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్, ఎదుటి వాళ్ళ యొక్క ఎమోషన్స్ పట్ల కన్సర్న్ లేకపోవడం, అంటే ఒక రకమైన ఎంపతి అనేది లేకపోవడం. అరే ఆడెలా పోతే నాకెందుకు, ఆ ఉమెన్ ఎవరింట్లోనే ఉమెన్ కదా, మనకేంటి అన్నట్టుగా ప్రవర్తన చేయడాన్ని మనం ఇన్సెన్సిటివిటీ అంటాం. ఇది ప్రివలెంట్గా ఉంది. సో ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. పీపుల్ ఆర్ నాట్ కేరింగ్ ఫర్ అదర్స్, ఇన్సెన్సిటివిటీ. ఉమెన్స్ సెక్యూరిటీ మస్ట్ నాట్ బి ప్రెడికేటెడ్ ఆన్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ దేర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. మీరు ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. దిస్ ఈస్ ది సమ్మరీ ఆర్ ద క్రక్స్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క ఎసెన్స్ అనేది ఒక్క సెంటెన్స్ లోనే వచ్చేసింది. ప్రెడికేటెడ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బేస్డ్. ప్రెడికేటెడ్ అంటే మీనింగ్ అంటే ఇక్కడ బేస్డ్, అంటే ఇట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ వాట్ రెస్ట్రిక్షన్స్ ఆఫ్ దేర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. సో ఇప్పుడు ఒక ఉమెన్, ఎవరైనా ఒక అమ్మాయి రేప్కి గురైంది అనుకోండి, అంటారు ఏ టైంలో, రాత్రి 10:30 అప్పుడు బయటకి ఎందుకు వెళ్ళింది అమ్మాయి, ఏ డ్రెస్ వేసుకుంది, షార్ట్స్ వేసుకుంది, స్కర్ట్స్ వేసుకుంది, అలాంటివి ఎందుకు వేసుకుంది, పూర్తిగా కప్పుకొని ఉంటే బాగుండేది కదా. సో ఇప్పుడు ఉమెన్ యొక్క సెక్యూరిటీని దేని మీద మనం బేస్ చేస్తున్నాం? రెస్ట్రిక్షన్స్ ఆఫ్ దేర్ రైట్స్, అంటే వాళ్ళ ఫ్రీడమ్ మరియు రైట్స్, హక్కులు మరియు స్వేచ్ఛని
రెస్ట్రిక్ట్ చేస్తేనే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, అవి రెస్ట్రిక్ట్ చేయకపోతే సెక్యూరిటీ ఉండదు అనే పరిస్థితి మనం ఈ రోజు ఫేస్ చేస్తున్నాం. చాలాసార్లు రేప్ జరిగిన వెంటనే రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కానీ, ఇళ్లలో ఉన్న పెద్దలు మాట్లాడే మాటలు కానీ, ఈ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారమ్మా ఈ టైంకి, ఉదయం సాయంత్రం 6 అయ్యేసరికి ఇంటికి రమ్మని చెప్పొచ్చు కదా, ఈ ఆడపిల్లకి రాత్రి బయట తిరగాల్సిన పని ఏంటి, ఆయన అలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి, అలాంటి బట్టలు వేసుకుంటే ఎవరన్నా ఇలాగే చేస్తారు, ఇట్లాంటి కామెంట్స్ మనం వింటాం. ఇవన్నీ ఇన్సెన్సిటివ్ మిసోగనిస్ట్ కామెంట్స్, అంటే ఉమెన్ కి వ్యతిరేకంగా మాట్లాడే కామెంట్స్. ఇవి చాలా కామన్ గా మనం వింటూ ఉంటాం అన్నమాట. సో ఉమెన్ యొక్క సెక్యూరిటీ అనేది వాళ్ళ రైట్స్ ని, ఫ్రీడమ్ ని రెస్ట్రిక్ట్ చేస్తేనే వస్తుంది అనేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఉద్దేశం. రాత్రి వెళ్ళకూడదు, ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఒళ్ళంతా కప్పుకునేలాగా వేసుకోవాలి, అలా ఉంటేనే సెక్యూరిటీ అనేది ఎన్ష్యూర్ అవుతుంది, లేకపోతే ఎన్ష్యూర్ అవ్వదు అని ప్రభుత్వమే చేతులు దులిపేసుకుంటే అవుతుందా, కుదురుతుందా, కుదరదు, అది కరెక్ట్ కాదు అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ద నెరేటివ్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ ఇన్ ఇండియా కంటిన్యూస్ అన్హిండర్డ్. నెరేటివ్ అంటే స్టోరీ, ఈ కథ స్టోరీ ఆఫ్ కనెక్టెడ్ ఈవెంట్స్ అని అర్థం. వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, ఉమెన్ పట్ల జరుగుతున్న అకృత్యాలు, హింసకి సంబంధించిన ఈవెంట్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. ది స్టోరీ ఆఫ్ వైలెన్స్ కంటిన్యూస్ అన్హిండర్డ్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా, ఎటువంటి అబ్స్టకిల్స్ లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా, నో హిండ్రన్స్, ఎటువంటి అబ్స్టకిల్ అడ్డంకి లేకుండా జరుగుతూనే ఉంది. ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా వాటిని ఆపలేకపోతున్నాం, ఎంత స్ట్రింజెంట్ గా ఉందాం అనుకున్నా, స్ట్రిక్ట్ గా ఉందాం అనుకున్నా, మనం వీటిని ఆపలేకపోతున్నాం. ఆన్ 24th August, an MBA student was gang raped near Chamundi Hills in Mysuru, sending shock waves around the country. ఆగస్ట్ 24వ తారీఖున మైసూర్లో చాలా ఫేమస్ మనకి చాముండి మాత టెంపుల్ ఉంటుంది. ఆ చాముండి హిల్స్ దగ్గరలో, టెంపుల్ దగ్గరలోనే ఒక MBA స్టూడెంట్ ని గ్యాంగ్ రేప్ చేశారు. అండ్ ఇది సెండింగ్ షాక్ వేవ్స్ అక్రాస్ అరౌండ్ ది కంట్రీ అంతా ప్రకంపనలు సృష్టించింది. గుడి దగ్గరలో కూడా, ఈ హిల్స్ దగ్గరలో ఒక MBA స్టూడెంట్ గ్యాంగ్ రేప్ చేశారంటే మొత్తం అంతా కూడా ప్రకంపనలు వచ్చాయి. 4 men and a juvenile. చూడండి, పిల్లోడు ఇంకా కనీసం వీడికి మెచ్యూరిటీ కూడా రాలేదు, 17 ఏళ్ళు 18 ఏళ్ళు కూడా నిండని ఒక అబ్బాయి కూడా ఇందులో నేరస్తుల్లో ఒకటిగా ఉన్నాడు. 4 men and a juvenile have been arrested from Tirupur in Tamil Nadu in connection with the rape. సో ఈ రేప్ చేసిన వాళ్ళగా పరిగణించి వీళ్ళని 5గురిని అరెస్ట్ చేశారు. ద మెన్ ట్రైడ్ టు రాబ్ అంటే దోపిడీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, ఆభరణాలు దోచుకుందాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆన్ ఫైండింగ్ నో వాల్యుబుల్స్, వాళ్ళ దగ్గర ఎటువంటి వాల్యుబుల్స్ లేకపోవడంతో దే రేప్డ్ హెర్ అండ్ అసాల్టెడ్ హిమ్. ఎవరు? తన ఫ్రెండ్ని, అమ్మాయిని రేప్ చేసేసి తన ఫ్రెండ్ని అసాల్ట్ చేశారు. అసాల్ట్ అంటే దాడి చేశారు. అటాక్ అంటాం కదా, అసాల్ట్ అంటే అటాక్, దాడి చేశారు. ఇక్కడ అసాల్ట్ అనేది వర్బ్ రూపంలో వచ్చింది, దాడి చేశారు. ఎర్లియర్ దిస్ మంత్ a minor Dalit girl was raped, murdered, hurriedly cremated in Delhi while the parents were kept away. వాళ్ళ పేరెంట్స్ ని దూరంగా పెట్టి వాళ్ళ యొక్క దళిత్ గర్ల్, మైనర్ దళిత్ గర్ల్, కనీసం ఏజ్ కూడా నిండని మైనర్ గర్ల్ ని రేప్ చేసి, మర్డర్ చేసి, హరీడ్లీ అంటే తొందరగా పూర్తి చేశారు. ఎక్కడ? ఢిల్లీలో. పేరెంట్స్ ని దూరంగా పెట్టి ఇవన్నీ చేశారు. ఇన్ జూలై 2 minor girls were raped in గోవాలో కూడా 2 మైనర్ గర్ల్స్ ని జూలైలో రేప్ చేయడం జరిగింది. డిస్పైట్ స్ట్రింజెంట్ లాస్ ఇన్ ప్లేస్, స్ట్రింజెంట్ అంటే స్ట్రిక్ట్ చట్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద 2012 నిర్భయ కేసు ఇన్ ఢిల్లీ, ఏ రేప్ అక్కర్స్ ఎవ్రీ 16 minutes ఇన్ ఇండియా. ఇండియాలో ప్రతి 16 నిమిషాలకు కూడా ఒక రేప్ అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ద లేటెస్ట్ రికార్డ్స్ అవైలబుల్ విత్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ప్రతి 16 నిమిషాలకి కూడా ఇండియాలో ఒక రేప్ అనేది జరుగుతుంది. దట్ టు ఈవెన్ ఆఫ్టర్ స్ట్రింజెంట్ లాస్. నిర్భయ కేసు జరిగిన తర్వాత 2012లో చాలా స్ట్రిక్ట్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా రేప్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. టు మేక్ మ్యాటర్స్ వర్స్, ఒకవైపు రేప్ జరిగి అమ్మాయి సఫర్ అవుతూ ఉంటుంది. దీన్ని ఇంకొంచెం వర్సన్ చేయడానికి sexist, misogynist, survivor blaming remarks and inept measures invariably follow a heinous crime against women. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. పుండు మీద కారం జల్లినట్టు ఆల్రెడీ ఒక అమ్మాయి రేప్ కి గురైంది,
మీరు వకీల్ సాబ్ సినిమా కూడా చూసుంటారు, అందులో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఒక అమ్మాయి రేప్కి గురయింది, గురైన తర్వాత అది సరిపోనట్టు ఆ అమ్మాయి పట్ల తిరిగి సెక్సిస్ట్ రిమార్క్స్, సెక్సిస్ట్ అంటే రిమార్క్స్ బేస్డ్ ఆన్ సెక్స్, అంటే ఉమెన్ అన్నందుకు తన పైన ఒక ప్రిజుడిస్తో, ఒక బయాస్తో, అంటే మెన్ కి పక్షపాతంగా ఉమెన్ కి వ్యతిరేకంగా కొన్ని రిమార్క్స్, ఈ టైంలో ఈ అమ్మాయికి బయట తిరగాల్సిన పని ఏంటి, ఈ అమ్మాయిలు ఇంతే, ఈ కాలం అమ్మాయిలు ఎలా తయారయ్యారు, ఈ టైప్. మిసోగినిస్ట్ అంటే హేటింగ్ ఉమెన్. చాలా మంది ఉమెన్ కి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఈ ఆడవాళ్ళు ఎంతే, వీళ్ళని ఎంత చెప్పినా మార్చలేం, ఈ టైప్ లో మాట్లాడటం అనమాట. మిసోగినిజం అంటే హేట్రెడ్ ఫర్ ఉమెన్, ఉమెన్ పట్ల ఈ హేట్రెడ్ తో కూడిన మాటలు. సర్వైవర్ బ్లేమింగ్, ఎవరైతే సర్వైవ్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో వాళ్ళని బ్లేమ్ చేస్తూ రిమార్క్స్ తీస్తారు, మాటలు వేసడం. నువ్వు తప్పు చేసిన వాడిని నిందించాలి, అంతేగాని ఎవరు ఈ తప్పుని ఫేస్ చేస్తున్నారో, హూ ఎవర్ ఈస్ సర్వైవింగ్ దీస్ మిస్టేక్స్, వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాం. ఈ రిమార్క్స్ అండ్ ఇనెప్ట్ మెజర్స్, అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, ఇనెప్ట్ అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్, స్కిల్ లేని నువ్వు ఒక రేపో మర్డరో జరిగినప్పుడు వెంటనే స్కిల్ఫుల్ గా వాళ్ళని పట్టుకొని కోర్టులో హాజరుపరిచేలాగా బట్టి వాళ్ళు శిక్ష పడేలా చేయాలి. అవి చేయకుండా ఇనెప్ట్ మెజర్స్ అంటే చేతగాని పనులు అన్నట్టుగా తీసుకోవచ్చు, స్కిల్ లేని పనులుగా తీసుకోవచ్చు. మెజర్స్ అంటే చర్యలు. ఇన్వేరియబుల్లీ అంటే ఆల్మోస్ట్ ఆల్వేస్, ఎప్పుడు కూడా ఈ ఈ ఇటువంటి చర్యలు ఫాలో హీనస్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఉమెన్ పట్ల జరిగే ఒక క్రూయల్, హీనస్ అంటే వికెడ్, క్రూయల్, అన్ప్లెజెంట్, బ్యాడ్, షాకింగ్, ఇలాంటి మీనింగ్ తీసుకోవచ్చు. అంటే ఒక ఉమెన్ పట్ల ఎప్పుడు ఒక నేరం జరిగినా సరే ఇమీడియట్ గా ఏం జరుగుతాయంటే సెక్సిస్ట్ రిమార్క్స్, మిసోగనిస్ట్ రిమార్క్స్, సర్వైవర్ బ్లేమింగ్ రిమార్క్స్, వీటితో పాటు యాక్షన్ కూడా సరిగ్గా తీసుకోరు. వాళ్ళనే మాటలంటారు, యాక్షన్ కూడా తీసుకోరు. అది జరుగుతుంది ఇండియాలో. గర్ల్స్ ఆర్ పుల్డ్ అప్ ఫర్ వేరింగ్ రిప్ జీన్స్ అండ్ స్టేయింగ్ అవుట్ లేట్. ఇక్కడ పుల్అప్ అనే మీనింగ్ తీసుకోండి, దీనికి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయో. ఒక వెహికల్ పుల్డ్ అప్ అన్నాం అనుకోండి, మై వెహికల్ హ్యాస్ పుల్డ్ అప్ అంటే ఆగిపోయింది, కమ్ టు ఏ హాల్ట్, ఇంజిన్ ఫెయిల్యూర్ ఏదో కారణంతో పెట్రోల్ అయిపోయి డీజిల్ అయిపోయి ఆగిపోయింది అని చెప్పడానికి పుల్అప్ అంటాం. మరి ఆ మీనింగ్ ఇక్కడ ఫిట్ అవుతుందా? ఫిట్ అవ్వట్లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇంకో మీనింగ్ చూడాలి. సో గర్ల్స్ ఆర్ పుల్డ్ అప్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే క్రిటిసైజ్డ్. ఎందుకట? ఫర్ వేరింగ్ రిప్ జీన్స్, రిప్ జీన్స్ వేసుకుంటున్నందుకు. స్టేయింగ్ అవుట్ లేట్, లేట్ గా బయట, రాత్రి 10 అయినా 11 అయినా సరే బయట ఉంటున్నందుకు వాళ్ళనే క్రిటిసైజ్ చేస్తున్నాం. దే ఆర్ బీయింగ్ పుల్డ్ అప్, దే ఆర్ పుల్డ్ అప్ అంటే క్రిటిసైజ్డ్ అని అర్థం. వాళ్ళనే మనం క్రిటిసైజ్ చేస్తున్నాం. సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఇన్ దేర్ వార్ప్డ్ థింకింగ్ ఆఫెన్ ఆర్గ్యూ ద సర్వైవర్ could have evaded the assailants by adhering to conservative norms, wearing traditional attire, skipping parties, returning home by sunset. మన సొసైటీలో కొన్ని వర్గాలు, కొన్ని సెక్షన్స్ ఇన్ దేర్ వార్ప్డ్ థింకింగ్ అంటే డిస్టార్టెడ్ థింకింగ్, అన్ప్లెజెంట్ థింకింగ్. వార్ప్డ్ అంటే మీనింగ్ ఎక్కడ డిస్టార్టెడ్ అని, అంటే ట్విస్టెడ్ అని, నార్మల్ గా లేకుండా ఉండడం. ఇఫ్ సంథింగ్ ఈస్ వార్ప్డ్, ఇట్ ఈస్ నాట్ నార్మల్, ఇట్ ఈస్ డిస్టార్టెడ్, ఇట్ ఈస్ అన్ప్లెజెంట్, అంటే సరైన ఆలోచన కాదు అనే ఉద్దేశం అనమాట. ఇన్ దేర్ వార్ప్డ్ థింకింగ్ ఆఫెన్ ఆర్గ్యూ చేస్తారు. ఎలా ఆర్గ్యూ చేస్తారు? ద సర్వైవర్ అంటే రేప్ నుంచి ఎవరైతే సర్వైవ్ అయ్యారో, అంటే చనిపోకుండా ఎవరైతే నిలబడ్డారో, విక్టిమ్ అని తీసుకోండి, బాధితులు ఎవరైతే ఉన్నారో, కుడ్ హావ్ ఇవేడెడ్ ది అసైలెంట్స్, ఈ దాడి చేసిన వాళ్ళని తప్పించుకుని ఉండవచ్చు. ఇవేడ్ అంటే ఎస్కేప్, అవాయిడ్ అనే మీనింగ్ వస్తుంది. ఎలా? బై అడ్హీరింగ్ టు కన్జర్వేటివ్ నార్మ్స్. కన్జర్వేటివ్ అంటే ట్రెడిషనల్ నార్మ్స్ ని ఫాలో అయ్యి ఉంటే, అంటే మన పాత పద్ధతులను ఫాలో అయ్యి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, వాళ్ళు అవాయిడ్ చేసి ఉండవచ్చు అని చెప్పి మన సొసైటీలో కొన్ని సెక్షన్స్ అంటూ ఉంటాయి, ప్రజలు అంటారు. ఎటువంటి నార్మ్స్ అవి? వేరింగ్ ట్రెడిషనల్ అటైర్ అంటే పాత మన ట్రెడిషనల్ పద్ధతులు వేసుకోవడం, బట్టలు వేసుకోవడం, ఈ చిరిగిపోయినవి, షార్ట్స్ ఇట్లాంటివి కాకుండా మంచిగా చుడీదార్లు లేకపోతే చీరలు కట్టుకోవడం, ఇట్లాంటివి చేసిన. పార్టీని స్కిప్ చేయడం, అర్ధరాత్రి జరిగే మందు పార్టీలు ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉండడం. రిటర్నింగ్ హోమ్ బై సన్సెట్, సూర్యాస్తమయం కాకముందే లేదా ఆ సమయానికల్లా ఇంటికి వచ్చేయడం. ఇలాంటి పద్ధతులు ఫాలో అయితే అసలు ఇలాంటి వాళ్ళకి మనం అవాయిడ్ చేసి ఉండొచ్చు కదా, వీళ్ళు అవాయిడ్ చేసేవాళ్ళు, ఇలాంటి తప్పు జరగకుండా ఉండేది అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీ, ట్రెడిషనల్ ఇండియన్ వాల్యూస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ట్రెడిషనల్ ఇండియన్ వాల్యూస్ లో అబ్బాయిలు ఇలా రాత్రి ఎవరన్నా బయటకు వస్తే రేప్ చేయాలని ఉంటుందా అండి? ఉండదు కదా. మన ఇవే ట్రెడిషనల్ వాల్యూస్ అబ్బాయిలు కూడా ఫాలో అయితే ఉమెన్ని గౌరవించేవాళ్ళు, గౌరవించట్లేదు. అమ్మాయిలు ట్రెడిషనల్ వాల్యూస్ ఫాలో అవ్వాలని మనం ఎంతగా అంటామో, అబ్బాయిలు కూడా ఆడవాళ్ళని గౌరవించాలి అనే పద్ధతి ఉండాలి. అది జరగట్లా. అటు ఉమెన్నే మనం పుల్అప్ చేస్తే ఎలా అవుతుంది? మెన్ కూడా పుల్అప్ చేయాలి. తప్పు జరుగుతుంది మెన్ వైపు కదా, ఉమెన్ వైపు కాదు కదా. తప్పు చేసిన వాడిని వదిలేసి
తప్పు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని మనం తిడుతూ ఉంటాం. సేమ్ మీకు వకీల్ సాబ్ సినిమాలో చెప్పింది ఇదే. అమ్మాయి నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేసినట్ట, లేటుగా వస్తే చెడ్డదన్నట్ట, ఎవరన్నా ఫ్రెండ్ ఇంటికి వస్తే వాళ్ళు తప్పు చేస్తున్నట్ట మనకి ఆ సినిమాలో క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ద సేమ్ థింగ్, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్, ఏ సొసైటీ డామినేటెడ్ బై మెన్తో డామినేట్ చేయబడ్డ సొసైటీ ఇట్లాంటి ఆలోచనలతో మన పెద్దలు, ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఈ రకమైన ఆలోచనతో ఉంటారు. ఏ తప్పు జరిగినా అమ్మాయి వైపే ఫింగర్స్ అనేవి పాయింట్ చేయబడుతూ ఉంటున్నాయి. దిస్ ఈస్ ది ప్రాబ్లం. అండ్ పేరెంట్స్ ఆర్ బ్లేమ్డ్ ఫర్ నాట్ బ్రింగింగ్ అప్ దేర్ చైల్డ్ విత్ ఇండియన్ వాల్యూస్. ఆడపిల్లని ఇండియన్ వాల్యూస్ తో పెంచనందుకు పేరెంట్స్ ని, తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తున్నారు. ఆఫ్టర్ ది మైసూర్ బ్రింగప్ అంటే పెంచడం, సరైన వాల్యూస్ తో మన భారతీయ సంప్రదాయాలతో వాళ్ళు పెంచట్లేదు అని చెప్పి పేరెంట్స్ ని బ్లేమ్ చేయడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆఫ్టర్ ద మైసూరు రేప్ ఏ సిమిలర్ ప్యాటర్న్ ఎన్ష్యూర్డ్ అంటే ఫాలో. మైసూర్లో రేప్ అయిన తర్వాత కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అయింది. ఏంటి ప్యాటర్న్ చెప్పండి? అమ్మాయి ఆ టైంలో బయటకు ఎందుకు వెళ్ళింది, ఎందుకు ఇలా తిరుగుతున్నారు, మంచి బట్టలు వేసుకోవచ్చు కదా. ప్రతిసారి రేప్ జరిగితే చాలు ఇలాంటి రిమార్క్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. మైసూర్లో రేప్ అయిన జరిగిన తర్వాత కూడా ఇలాంటి ప్యాటర్నే ఫాలో అయింది. కర్ణాటక హోమ్ మినిస్టర్ అరాగా జ్ఞానేంద్ర జోక్డ్ అబౌట్ రేప్ వైల్ అక్యూజింగ్ ది కాంగ్రెస్ ఆఫ్ పొలిటిసైజింగ్ ఇట్. ఈ రేప్ విషయంలో ఆయన జోక్ చేస్తూ మాట్లాడాడంట, కాంగ్రెస్ ని అక్యూజ్ చేస్తూ. ఏమని? మీరు ఈ విషయాన్ని మీరు పొలిటిసైజ్ చేస్తున్నారు, రాజకీయంగా మార్చేస్తున్నారని కాంగ్రెస్ మీద ఆరోపణలు వేస్తూ హీ జోక్డ్ అబౌట్ రేప్. ఈ ఆడపిల్లలు ఇంత ఎలాగే ఉంటారు అనే సెన్స్ లో దాన్ని కామెడీగా మాట్లాడడం జరిగింది. హీ సబ్సిక్వెంట్లీ రిట్రాక్టెడ్ హిస్ ఇన్సెన్సిటివ్ రిమార్క్స్. ఇన్సెన్సిటివ్ గా ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా, వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్సర్న్ ఫర్ అదర్స్ ఫీలింగ్స్, ఇలాంటి ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ ని తర్వాతను రిట్రాక్టెడ్, వెనక్కి తీసుకున్నాడు. ఆఫ్టర్ స్టేట్ చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి స్టెప్డ్ ఇన్. స్టేట్ చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి రంగంలోకి దిగిన తర్వాత నేను తప్పుగా మాట్లాడానని చెప్పి తన మాటల్ని తను వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ అంటే ఆ తర్వాత అని అర్థం అనమాట. మైసూర్ యూనివర్సిటీ డిడ్ ఏ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఒక మాట అనేయడం, లేదు లేదని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకోవడం, దాన్ని ఫ్లిప్ ఫ్లాప్ అంటాం. ఒక మాట అనేయడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం. మైసూర్ యూనివర్సిటీ ఏం చేసింది? ఇట్ ఫస్ట్ అనౌన్స్ దట్ గర్ల్స్ వుడ్ నాట్ బి అలౌడ్ టు స్టెప్ ఆఫ్ ది మానస గంగోత్రి క్యాంపస్ ఆఫ్టర్ 6:30 PM. సాయంత్రం 6:30 దాటితే ఆడపిల్లల్ని మేము బయటికి పంపించము, అలౌ చేయమని చెప్పి ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి, అండ్ దెన్ విత్డ్రాయింగ్ ద మిస్సివ్ అంటే నోటీస్, ఆర్డర్. ఇది తప్పు, మరి అందరూ దీన్ని వ్యతిరేకిస్తారని అర్థమయ్యి దాన్ని వెనక్కి తీసుకుంది. ఫస్ట్ ఏం అలా చెప్పేసింది, తర్వాత వెనక్కి తీసుకుంది. యాక్టివిస్ట్స్ క్రైడ్ ఫౌల్ బికాస్ ద యాక్షన్ షోడ్ ద ఇంటెంట్ టు బ్లేమ్ ఎవ్రీథింగ్ ఆన్ ది గర్ల్. ఈ యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో, ఆందోళన చేసే వాళ్ళు, దే క్రైడ్ ఫౌల్, దే ప్రొటెస్టెడ్. క్రైడ్ ఫౌల్ అంటే ప్రొటెస్ట్ చేయడం, నిరసన వ్యక్తపరచడం. ఎందుకని? ఈ గవర్నమెంట్ చేస్తున్న యాక్షన్స్, ఎస్పెషల్లీ ఈ మైసూర్ యూనివర్సిటీ చేసిన యాక్షన్ అనేది ఎలా ఉంది? ఇట్ షోడ్ ద ఇంటెంట్ టు బ్లేమ్ ఎవ్రీథింగ్ ఆన్ ద గర్ల్. అంటే ఆడపిల్ల బయటికి వెళ్ళడం వల్లే రేప్ జరిగింది, అంతేగాని అబ్బాయికి తప్పుడు ఆలోచన ఉండడం వల్ల, వాడు తప్పుగా ఉండడం వల్ల రేప్ జరిగిందని కాకుండా ఆడపిల్లల మీదే బ్లేమ్ పెట్టే ఇంటెంట్, ఉద్దేశం అనేది యాక్షన్ లో కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తపరిచారు. టు డూ రైట్ బై ఉమెన్, కోర్ట్స్ too should play a role, but despite some soul searching as in Aparna Bhatt and ORS versus state of Madhya Pradesh and ANR, where the Supreme Court admitted to entrenched paternalistic and misogynistic attitudes that are regrettably reflected at times in judicial orders and judgments, other verdicts have fallen short. సో చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. దీంట్లో కొంచెం ఇంగ్లీష్ కూడా చూడండి. ఇది మీరు చూడగానే, నేను ఇవాళ చూసాను, ఇది మీకు ఎడిటోరియల్ చెప్పడం కోసం నేను చదువుతూ వచ్చాను. టు డూ రైట్ బై ఉమెన్, టు డూ చెయ్యడం, రైట్ కరెక్ట్ గా, బై ఉమెన్ అంటే ఉమెన్ కరెక్ట్ గా చెయ్యడం, ఉమెన్ కరెక్ట్ గా చేయడం, ఉమెన్ చేత కరెక్ట్ గా చేయబడ్డం. కోర్ట్స్ టూ షుడ్ ప్లే రోల్. ఉమెన్ కరెక్ట్ గా చేయడము, కోర్ట్స్ రోల్ ప్లే చేయడం, నాకు సింక్ అవ్వట్ల మైండ్ లో. నేను చదువుతున్నప్పుడు నాకు సింక్ కాలేదు. దెన్ ఐ రియలైజ్డ్ ఇట్ కుడ్ బి ఎన్ ఇడియం. అంటే మనకి ఒక నార్మల్ గా కనిపిస్తున్న పదాలు నార్మల్ మీనింగ్ పెట్టి మీకు సెంటెన్స్ లో చూసినప్పుడు మీకు ఫిట్ కావట్లేదు అనుకోండి, ఇట్ ఇన్వేరియబుల్లీ ఇండికేట్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఇండికేట్స్ అది ఒక ఇడియం అయి ఉండొచ్చు, లేదా వేరే మీనింగ్ ఉండుండొచ్చు. సో అప్పుడు ఏం చేశారంటే, నేను డూ రైట్ బై అని వేరేగా సెర్చ్ చేశాను. డూ వేరేగా, రైట్ వేరేగా, బై వేరేగా కాకుండా డూ రైట్ బై అని మీరు సెర్చ్ చేస్తే అదొక ఇడియం అయింది. అర్థం అది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు నేను మీలాంటి వాడినే, నేను చదివేటప్పుడు కూడా మీకు వచ్చేలాంటి డౌట్సే వస్తాయి.
అయితే ఇది తప్పు మీనింగ్ అయి ఉంటుంది, ఈ మీనింగ్ ఈ సిచ్యువేషన్ ఫిట్ అవ్వట్లేదు అని చెప్పి మనం రియలైజ్ అయినప్పుడు వి విల్ సెర్చ్ చేస్తాం. అంటే సరిగ్గా సెర్చ్ చేయడం, సరిగ్గా డిక్షనరీని ఉపయోగించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాంటెక్చువల్ గా మీనింగ్ ఫిట్ కావట్లేదంటే వీ హ్యావ్ టు లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ మీనింగ్. అంటే ఇంకొక మీనింగ్ ఏదో మనకి తెలియంది ఉండి ఉంటుంది అని రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయినప్పుడు మనం చెక్ చేస్తాం, లేకపోతే చెక్ చేయండి. డూ రైట్ బై అంటే మీనింగ్ ఏంటంటే టు ట్రీట్ సమ్ వన్ ఫెయిర్లీ. ఇక్కడ ఎవరిని? ఉమెన్ ని. అంటే టు ట్రీట్ ఉమెన్ ఫెయిర్లీ అని అర్థం. అంటే ఉమెన్ ని ఫెయిర్ గా ట్రీట్ చేయాలి అంటే కోర్టులు కూడా రోల్ ప్లే చేయాలి. సో ఉమెన్ టుడే ఆర్ బీయింగ్ ట్రీటెడ్ అన్ఫెయిర్లీ. వాళ్ళకి ఫెయిర్ ట్రీట్మెంట్ లభించట్లేదు. వాళ్ళు సర్వైవర్ అవుతున్న, వాళ్ళు విక్టిమ్స్ అవుతున్నప్పటికి కూడా వాళ్ళనే బ్లేమ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ట్రీట్మెంట్. వాళ్ళకి సరైన ట్రీట్మెంట్, సరిగ్గా వాళ్ళని మనం ట్రీట్ చేయాలి అంటే కోర్టులు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ డిస్పైట్ సమ్ సోల్ సర్చింగ్, ఈ పర్టికులర్ కేసులో సోల్ సర్చింగ్ అంటే అర్థం ఏంటి? మనం కరెక్ట్ గానే ఉన్నామా, కరెక్ట్ గానే ఆలోచిస్తున్నామా, మన ఎమోషన్స్, మన యాటిట్యూడ్స్, మన ఆలోచన విధానం కరెక్ట్ గానే ఉందా, ఏమైనా కరెక్ట్ చేసుకోవాలా అని చేసే ఈ అంతర్గత పరిశోధనని మనం ఏమంటాం? సోల్ సర్చింగ్ అంటాం. ఏ కేసులో? ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు అడ్మిట్ చేసింది. అడ్మిట్ అంటే ఒప్పుకుంది. ఏమని ఒప్పుకుంది? ద ఎంట్రెంచ్డ్ పెటర్నలిస్టిక్. ఎంట్రెంచ్డ్ అంటే బాగా ఏమంటారు, మనకి ఒక ఆలోచన విధానం మనలో పాతుకుపోయిన అంటాం చూడండి. పెటర్నలిస్టిక్ అంటే ఈ పెటర్నలిజం అనే పదం చాలా ఇంపార్టెంట్ వర్డ్. చూడండి, పేట్రియార్కీ అంటే డామినేటెడ్ బై మెన్ అని అర్థం. మేట్రియార్కీ అంటే డామినేటెడ్ బై ఉమెన్ అని. అంటే మదర్ ఈజ్ ది ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అని వస్తుంది. పేట్రియార్కీలో ఫాదర్ ఈజ్ ద ఇంపార్టెంట్ పర్సన్, ఎవ్రీ వన్ ఈజ్ అ సబార్డినేట్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ పెటర్నలిస్టిక్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే, ఫాదర్ చూడండి, మనకి ఇంట్లో అంటారు, అమ్మ నువ్వు బయటకు వెళ్ళొద్దు, సాయంత్రం నీకు ఏదైనా కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటారు. ఎందుకు అంటారు? సపోజిడ్లీ ఇన్ దైర్ ఇంట్రెస్ట్. మీకోసమే చెప్తున్నాను, మీ మంచి కోసమే చెప్తున్నాను. అంటే మీకోసం, మీ మంచి కోసం అని చెబుతూ ఆడపిల్లల యొక్క రెస్ట్రిక్షన్స్ ని, ఆడపిల్లల యొక్క హక్కుల్ని హరించడం, ఫ్రీడమ్ ని హరించడం, వాళ్ళ యొక్క హక్కుల్ని, రైట్స్ ని హరించడం, దాన్ని పటర్నిస్టిక్ థింకింగ్ అంటారు. సో రెస్ట్రిక్టింగ్ దేర్ ఫ్రీడమ్, రెస్ట్రిక్టింగ్ దేర్ రైట్స్, సపోజిడ్లీ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. మీకోసమే ఇవన్నీ చేస్తున్నాను అని చేస్తూ ఉండే బిహేవియర్ ని పటర్నలిస్టిక్ థింకింగ్ అంటాం. అర్థమైందా? సో అంటే అక్కడ చెడు ఉద్దేశం ఉండదు, మీకోసమే. కానీ ఆ ప్రాసెస్ లో యూ విల్ రెస్ట్రిక్ట్ దేర్ ఫ్రీడమ్, యూ విల్ రెస్ట్రిక్ట్ దేర్ రైట్స్ అనమాట, హక్కుల్ని హరిస్తాం. ఎంట్రెన్స్ అంటే ఈ తరహా థింకింగ్ అనేది, యాటిట్యూడ్ అనేది ఎంట్రెన్స్ అయిపోయింది, బాగా పాతుకుపోయింది. అర్థమైందా? సుప్రీంకోర్టు అదే ఒప్పుకుంది. ఇట్ హాస్ అడ్మిటెడ్ టు ఎంట్రెన్స్డ్ పెటర్నిస్టిక్ అండ్ మిసోగనిస్ట్ యాటిట్యూడ్. మిసోగనిస్ట్ అంటే ఉమెన్ కి హేట్ చేస్తారు. ఎందుకు ఇలా చేస్తారు ఆడవాళ్ళు, ఇలా ఎందుకు ఉంటున్నారు ఆడవాళ్ళు? మిసోగనిస్టిక్ అంటే యువర్ షోయింగ్ యువర్ హేట్రెడ్ టువర్డ్స్ ఉమెన్ that are regrettably reflected at times in judicial orders and judgments. Regrettable అంటే పశ్చాత్తాప పడేలాగా. అంటే తప్పు చేస్తేనే కదా పశ్చాత్తాపం వస్తుంది. అంటే మనం పశ్చాత్తాపం అంటే రేపు పొద్దున్న గిల్టీ ఫీల్ అయ్యేలాగా కొన్ని సుప్రీంకోర్టు ఆర్డర్స్ లోను, జుడిషియల్ ఆర్డర్స్ లోను, జడ్జిమెంట్స్ లోను అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ప్రతిబింబిస్తున్నాయి. అంటే కోర్టులు ఇచ్చే తీర్పుల్లో కూడా మిసోగనిస్టిక్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. అంటే ఉమెన్ పట్ల వ్యతిరేకత కనిపిస్తోంది, పటర్నలిస్టిక్ యాటిట్యూడ్ కనిపిస్తోంది. ఇట్ ఈస్ ఎంట్రెంచ్డ్. ఈవెన్ జడ్జి కూడా ఈ సొసైటీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, అతనిలో కూడా ఎటువంటి భావాలు అనేవి పాతుకుపోయి ఉంటాయి కదా. అదే సుప్రీంకోర్టు ఆ కేసులో ఒప్పుకుంది. సో వీ రిక్వైర్ సమ్ సోల్ సర్చింగ్. ఈ రోజు మనం ఆలోచిస్తున్న విధానం అనేది మారాలి, కరెక్ట్ గా ఆలోచిస్తాం అనేది ఆలోచించుకోవాలని కూడా సుప్రీంకోర్టు ఆ పర్టికులర్ కేసులో చెప్పింది. ఆ ఒక్క పర్టికులర్ కేసు తప్పితే మిగిలిన తీర్పులన్నీ కూడా హ్యావ్ ఫాలెన్ షార్ట్. అంటే ఎక్స్పెక్టేషన్స్, కోర్టు నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ కి వాళ్ళు రీచ్ అవ్వలేదు. దే హ్యావ్ ఫాలెన్ షార్ట్. ఇఫ్ యూ ఫాల్ షార్ట్ ఆఫ్ సంథింగ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ రీచ్ ది ఎక్స్పెక్టేషన్. నీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్ కి నువ్వు రీచ్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా? Recent rulings by Chhattisgarh High Court and Kerala High Court reiterating that any sexual act by a man against his wife, even if it involved force, is not rape, may be correct in law, but serve to highlight the lacuna in the penal code which does not recognize marital rape. రీసెంట్ గా ఛత్తీస్గఢ్ హైకోర్టు మరియు కేరళ హైకోర్టు ఏం చెప్పాయి? రూలింగ్ అంటే తీర్పు. ఏం తీర్పు ఇచ్చాయి? రీఐటరేటింగ్ అంటే నొక్కి మళ్ళీ చెప్పడం, టు సే సంథింగ్ అగైన్, దట్ ఎనీ సెక్షువల్ యాక్ట్ బై ఎ మ్యాన్ అగైన్స్ట్ హిస్ వైఫ్, ఒక మ్యాన్ తన వైఫ్ కి
వైఫ్తో ఎటువంటి సెక్షువల్ యాక్ట్ చేసినా సరే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్, అంటే భార్యకి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కాదు. పెళ్లి అయిన తర్వాత భర్త భార్యకి ఇష్టం లేకుండా బలవంతం చేస్తే అది రేప్ కాదు అని ఆ 2 హైకోర్టులు కూడా చెప్పాయి. ఇది చట్ట ప్రకారం కరెక్టే, కానీ ఇది మన పీనల్ కోడ్ లో ఉన్న ఒక గ్యాప్ ని హైలైట్ చేస్తుంది. లకూనా అంటే గ్యాప్. గ్యాప్ అంటే మనం ఒక చట్టం రాసాం అనుకోండి, చట్టంలో ఉండాల్సినవన్నీ లేకుండా ఏదో ఒక పాయింట్ మిస్ అయింది అనుకోండి, దట్ బికమ్స్ లకూనా. ఒక ప్రాసెస్ లో ఒక చిన్న లోపం ఉంది, అంతా బానే ఉంది, ఒక్క దగ్గర చిన్న గ్యాప్ ఉంది అంటాం, దాన్ని లకూనా అంటాం. ఒక సిస్టమ్ లో కానీ, ప్రాసెస్ లో కానీ, చట్టంలో కానీ, పాలసీలో కానీ ఏదో ఒకటి మిస్ అవుతుంది, దిస్ ఈజ్ ఎ గ్యాప్ అన్నాం అనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ లకూనా. సో ఇది ఈ లకూనా అనేది హైలైట్ చేసింది, విచ్ డస్ నాట్ రికగ్నైజ్ మ్యారిటల్ రేప్. రేప్ లో నార్మల్ రేప్స్ ని రికగ్నైజ్ చేసింది, కానీ పెళ్లి తర్వాత భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతం చేస్తే దాన్ని రేప్ కింద రికగ్నైజ్ చేయట్లేదు. ఇది చట్టంలో ఒక లోపము, ఒక గ్యాప్ అని చెప్పి ఎడిటోరియల్ చెప్తోంది. In June, the Supreme Court had to order police protection to a couple in live-in relationship who were denied relief by the Punjab and Haryana High Court. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వాళ్ళకి ఉపశమనం ఇవ్వడానికి రెడీగా, అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఒక కపుల్ ఉంటే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని పోలీసు వాళ్ళకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేయాల్సి వచ్చింది. వాళ్ళకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుంచి అనుకున్న ఉపశమనం లభించలేదు. ఉమెన్ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే, అంటే పూర్వంతో పోల్చుకుంటే ఉమెన్ చాలా ముందుకు వచ్చారు, చాలా దూరం వచ్చారు. ఫైటింగ్ ఫర్ దేర్ రైట్స్ అగైన్స్ట్ పేట్రియార్కల్ మైండ్ సెట్స్ అండ్ అదర్ సోషల్ సొసైటీలో ఉన్న ఇటువంటి ఇల్స్, అంటే ఇటువంటి మూఢాచారాలు, వాళ్ళని బాధ కలిగించే, వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వీటికి ఫైట్ చేస్తూ, వాళ్ళ రైట్స్ కోసం ఫైట్ చేస్తూ వాళ్ళు చాలా దూరం వచ్చారు. అండ్ పేట్రియార్కల్ మైండ్ సెట్ చెప్పాను, అంటే సొసైటీ డామినేటెడ్ బై మెన్, అంటే మెన్ ఆదరణలో, మెన్ యొక్క నీడలో ఉమెన్ బతకాలి అనే ఈ మైండ్ సెట్స్కి వ్యతిరేకంగా, సొసైటీలో ఉన్నటువంటి ఇల్స్ వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తూ దే కమ్ ఏ లాంగ్ వే. ఇన్స్టెడ్ ఆఫ్ కర్బింగ్ దేర్ ఫ్రీడమ్, వాళ్ళ యొక్క స్వేచ్ఛని హరించడం, కర్బ్ అంటే నియంత్రించడం, కంట్రోల్ చేయడం, దాన్ని కంట్రోల్ చేయకుండా సొసైటీ అండ్ ద స్టేట్, మన సమాజం మరియు ప్రభుత్వం మస్ట్ ఎన్ష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ బోత్ ఇన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్ మరియు ప్రైవేట్ ప్లేసెస్ లో వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ ని ఎన్ష్యూర్ చేయడం పైన దృష్టి పెట్టాలి. మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా, ప్రొటెక్షన్ ఎన్ష్యూర్ చేయకుండా మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి ఉమెన్ కి యొక్క స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేస్తున్నారు, అది చేయకూడదు అని దీని యొక్క ఉద్దేశం. సో ఈ ఎంటైర్ ఎడిటోరియల్ ని సమ్మరైజ్ చేయాలి అంటే, సొసైటీలో ఇప్పటికీ ఆడవాళ్ళ పట్ల అకృత్యాలు, రేప్స్, మర్డర్స్ అలాగే జరుగుతూ ఉన్నాయి. అయితే వీటిని నిరోధించాలి, ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, సొసైటీ పైన ఉంది. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం మరియు సొసైటీ బ్లేమ్ అనేది మళ్ళీ ఉమెన్ మీదే వేస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి, ఇది వచ్చేది కాదు, దిస్ ఈజ్ ఇన్సెన్సిటివ్, దిస్ ఈజ్ పేట్రియార్కల్, దిస్ ఈజ్ మిసోగనిస్టిక్, దిస్ ఈజ్ సెక్సిస్ట్, ఇది కరెక్ట్ కాదు. సో యూ షుడ్ నాట్ ప్రిడికేట్ అంటే బేస్ దేర్ సెక్యూరిటీ ఆన్ దేర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దేర్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. వాళ్ళ యొక్క స్వేచ్ఛని, వాళ్ళ యొక్క హక్కుల్ని హరిస్తేనే వాళ్ళకి సెక్యూరిటీ, భద్రత కలుగుతుంది అని చెప్పడం అనేది ఏ రకంగానూ కరెక్ట్ కాదు అని దీని యొక్క సారాంశం. టేక్ కేర్, బాయ్.